శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుదత్తాత్రేయాయ నమః. అభిమాన ప్రేక్షకులందరికీ కూడా ఈ V3 ఛానల్స్ ద్వారా మీ అందరికీ శుభాశీస్సులు, పెద్దలకు శుభాభివందనాలు. ఈ రథసప్తమి మహాపుణ్య పర్వణి సమయానికి హృదయపూర్వక స్వాగతం. మనకి అనేక రకములైనటువంటి పండగలు, పబ్బాలు, విశేషమైనటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉంటాయి. మానవ జీవితానికి అత్యంత ప్రధానమైనటువంటివి కొన్ని ఉంటాయి. అందులో అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మహాభాగ్యమే మహాభాగ్యము అని చెప్పాల, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు. అటువంటి శరీర భాగాలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి దేవతా స్వరూపములలో ప్రధానమైనటువంటిది ప్రత్యక్ష నారాయణుడు, సూర్య భగవానుడు అని. ఇక్కడ జగన్మాత శ్రీ లలితాపరాభట్టారిక జగన్మాతే సూర్యుడు అని మనకి లలితా సహస్రనామాలలో కూడా మనకు ఒక నామం రావటం జరుగుతుంది. భానుమండల మధ్యస్థ అని జగన్మాతే సూర్యుడుగా. శివపురాణం అంతా కూడా ఈశ్వరుడే సూర్యుడిగా చెప్పబడింది. విష్ణు పురాణాలన్నీ కూడా సాక్షాత్తు నారాయణుడే సూర్యుడిగా చెప్పబడింది. అంటే ఇక్కడ సూర్య భగవానుడు అనబడేటువంటిది శివాత్మిక, శక్త్యాత్మిక, వైష్ణవాత్మికమైనటువంటి స్వరూపంగా సాక్షాత్తు భర్గ రూపంలో గాయత్రి మాతగా నిత్యం జరిగేటువంటి సంధ్యావందన కలాపాదుల్లో సూర్యోపస్థాన మంత్రాలు కానీ, గాయత్రి మహామంత్రం కానీ సాక్షాత్తు సూర్యనారాయణుడే అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సూర్య భగవానుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఈ రథసప్తమిని మనం విశేషంగా చేయటం జరుగుతుంది. మాఘమాసంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటివి రెండు విశేషమైనటువంటి కలాపాలు మనం చూస్తాం. మాసానాం మాఘమాసేచ అని మాసములలో మాఘమాసం అత్యంత విశిష్టమైనటువంటి మాసంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. రెండు విశేషమైనటువంటి కార్యక్రమాలు మనం ఈ మాఘమాసంలో చూస్తాం. మొదట రథసప్తమి, మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా, మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా. సూర్యభగవానుడు శివుని యొక్క, నారాయణుని యొక్క, మాతస్య జగన్మాత యొక్క ప్రత్యక్షమైనటువంటి రూపం. అందుకే సహస్రకోటి సదృశ అని, వేల సూర్యకాంతుల ప్రభాభాసమైనటువంటి కాంతిపుంజములు అని దైవ సంబంధంగా మన నామాలు వింటూ ఉంటాం. అనగా ఏమిటి అంటే సూర్యనారాయణుడే అని. ఈయనకి రథం ఒకటి ఉన్నది. ఇదం గేహే రథం విద్ధి అని భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. ఈ శరీరమే ఒక రథంట. రథానికి ఉన్నటువంటి 5 గుర్రాలే మన శరీరంలో ఉండేటువంటి పంచేంద్రియములు. ఆ మనస్సు అనబడేటువంటి కళ్ళెం ఏదైతే ఉంటుందో ఆ గుర్రాలకు బిగించబడినటువంటిది, అది తీసుకెళ్ళి పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పెడితే వాళ్ళు విజయాన్ని పొందగలిగారు. అదే కౌరవులు ఆ రథాన్ని తీసుకుపోయి కర్ణుడి విషయంలో శల్యుడి చేతిలో పెడితే నష్టపోవడం జరిగింది. కనుక ఈ రథం అనబడేటువంటి ఈ శరీరానికి బుద్ధి, మనస్సు 2 రకములైనటువంటి 2 చక్రములుగా, ఇంద్రియములు 5, ఈ పంచేంద్రియములే గుర్రములుగా. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే సూర్యనారాయణునికి ఉన్నటువంటి రథం
7 గుర్రములు పూంచి ఉంటుంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. కశ్యప బ్రహ్మ యొక్క కుమారుడుగా ప్రచండమైనటువంటి కాంతి కిరణములు కలిగినటువంటి వాడిగా 7 గుర్రములు పూంచినటువంటి రథము కలిగినటువంటి వాడిగా. ఈ 7 అనబడేటువంటి సంఖ్య ఇంకా మనకి కొన్నిట్లో కనిపిస్తుంది. 7 గుర్రములు కలిగినటువంటి రథం కలిగిన వాడు సూర్యభగవానుడుగా, అలాగే 7 జిహ్వలు కలిగినటువంటి వాడు అగ్నిభట్టారకుడిగా, 7 వాయువులు కలిగినటువంటి వాడు వాయుదేవుడిగా, 7 మరుత్తులు అంటాం. ఈ 7 గుర్రములు పూంచినటువంటి ఈ సూర్యభగవానుని యొక్క రథము ఏం తెలియచేస్తున్నది మనకి అంటే, మన శరీరంలో ఉంటాయి 7 ధాతువులు అని. ఈ 7 ధాతువులు అనబడేటువంటివి రజోగుణ, తమోగుణ, సత్వగుణములపైన ప్రభావితం అవుతాయి. రజోగుణము అనబడేటువంటిది 2 వాయువుల ద్వారా, శరీరంలో ఉండేటువంటి 7 ధాతువులు 2 ధాతువుల ద్వారా రజోగుణం, ఒక 2 ధాతువుల ద్వారా తమోగుణం, 3 ధాతువుల ద్వారా సత్వగుణం. ఈ 7 ధాతువులు ఈ 3 గుణములు ఇలా ప్రకోపిస్తూ ఉంటాయి. కుష్ట, అపస్మార, వ్యధోదర, గుల్ఫ ఈ 3 వ్యాధులు తమోగుణ ప్రధానం వల్ల వస్తాయి. అలాగే రజోగుణంలో ఉన్నటువంటి 2 ధాతువుల ద్వారా గుదార్ష, శోణిత, జలోధర, భగంధర, పాండురోగ, కాస, శ్వాస, విస్ఫోటక, అజీర్ణ, శిరోరోగ, ప్రమేహాదులు, చక్కెర వ్యాధులు ఇవి రజోగుణ ప్రకోపం వల్ల వస్తాయి. చూడండి, షుగర్ వచ్చిన వాళ్ళని కనిపిస్తే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, బాగా ఉద్రేకపడుతున్నారా, అందువల్లనే మీకు బీపీ వస్తున్నది, అందువల్లనే మీకు షుగరు బాగా ఆలోచించటం ద్వారా షుగర్ వస్తున్నది అని డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. రజోగుణం అంటే ఉద్రేక స్వభావం. ఉద్రేక స్వభావం కలిగిన వారికి ఈ యొక్క వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాత, పిత్త, కఫ, శ్లేష్మ, శ్వాస, కోశ, దగ్గు, జలుబు, తుమ్ములు, పడిశం, నిద్రలేమి ఇత్యాదులు, మానసిక భయము, ఆందోళన, ప్రశాంతత మొదలైనటువంటివన్నీ సత్వగుణములో ప్రవహించేటువంటి ఇంకా ఉన్నటువంటి 3 ధాతువుల వల్ల వస్తాయి. ఇవే 7 మరుత్తులుగా వాయుదేవుని యొక్క భాగములుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది పురాణాలు. అంటే 49 మంది ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్క ధాతువుకి అనగా ఒక్కొక్క వాయువుకి సంయహ వాయువు, అవన వాయువు, ఆవహనీయ వాయువు, వహనీయ వాయువు, ఇట్లా 7 వాయువులు. ఒక్కొక్క వాయువు మళ్ళీ 7 భాగములుగా 7 49 భాగములుగా ఉన్నటువంటిది వాయువు. ఇందులో కొన్ని అగ్నిలోకంలో, కొన్ని దేవతాలోకంలో, ఒక వాయువు పాతాళంలో, ఒక వాయువు నాగలోకంలో, ఒక వాయువు భూఖండం మీద, ఒక వాయువు స్వర్గంలో సంచరిస్తూ ఉంటాయి. 7 ఒక వాయువు పితృలోకంలో. ఈ 7 వాయువులు 7 భాగములలో నడుస్తూ ఉంటుంది. కనుక మనకు ఉన్నటువంటి గాలే ప్రతి లోకానికి ఉండదు. మనం పీల్చే గాలే ప్రతి లోకవాసులు పీల్చరు. వాళ్ళ స్థాయిని బట్టి అందులో బలం అనబడేటువంటిది ఆ వాయువులో ప్రవేశిస్తుంది. అంతర్లీనంగా 7 వాయువులు మన శరీరంలోనే ఉంటాయి. వాటినే 7 ధాతువులు అంటాం. ఇవన్నీ ఎందుకండి అంటే వీటన్నింటికీ అధిపతి సూర్యభగవానుడు. అందుకే మనకి శాస్త్రం చెబుతున్నది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని. ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఈరోజే విశేషమైనటువంటి రథసప్తమి మహాపుణ్యపర్వణి దినం. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలి, వీటి నియమములేమిటి? ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలు తీసుకుని చక్కటి కంచు పాత్ర లేక కళాయి వేసినటువంటి ఇత్తడి పాత్ర తీసుకుని చిన్నది, చిక్కుడు కాయలు ఉంటాయి మనకి, పెద్ద చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు కాదు, గోకరకాయ కాదు, పెద్ద చిక్కుడు విత్తన ఇత్తులు ఉండేటువంటిది. వాటిని ఒక బండి చక్రంలాగా ఇటోటి పెట్టి మధ్యలో పుల్లగుచ్చి, మళ్ళీ ఇక్కడ పుల్లగుచ్చి, మళ్ళీ ఇలా నిలువుగా పుల్లగుచ్చి, దాని చుట్టూ అంటే ఒక పొయ్యి వలె తయారు చేసి
దాని మీద గిన్నె నిలబడదు గనక ఈ ఆవు పేడలతో తయారు చేయబడిన పిడకలు దాని చుట్టూ ఆలంబనగా నిలబెట్టి మధ్యలో ముద్ద కర్పూరం వేసి చక్కగా వాటిని అంటిస్తే ఇవి బర్న్ అవ్వటం మొదలు పెడతాయి. ఈ పిడకలు ఆ పిడకల మీద ఈ గిన్నెను పెట్టి చక్కగా పాలు పోసి బియ్యం పోసి బెల్లంతో, పంచదార పనికిరాదు, బెల్లంతో బాగా ఉడకనట్టుగా ఒక్కరవ్వ పలుకుగా ఉన్నట్టుగా పొంగలి తయారు చేయాలి. చేసి తులసి కోట దగ్గర సూర్యభగవానునికి ఎదురుగ్గా 7 తమలపాకులు, దాని యొక్క తొడిమ మనవైపు ఉండేట్టు, తోక సూర్యభగవాను చూస్తున్నట్టుగా తూర్పు భాగానికి ఉండేటట్టుగా 7 తమలపాకులు పెట్టి ఆ 7 తమలపాకుల్లోనూ ఈ పొంగలిని పెట్టి అది సూర్యభగవానుడికి నివేదన చేయాలి. అలాగే కండ చక్కెర అనగా పటిక బెల్లం కొద్దిగా మెత్తగా నూరుకుని దాంట్లో ఈ గోధుమ నూక సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మనం కలుపుకుంటాం ప్రసాదం. గోధుమ నూకతో ప్రసాదంలాగా కలిపి అవి భగవంతుడికి నివేదన చేయాలి. అప్పటి వరకు కాఫీలు, టీలు, టిఫిన్లు మొదలైనటువంటివన్నీ పక్కన పెట్టి ఈ చిక్కుడు ఆకుల్ని ఈ భుజం మీద ఒకటి, ఈ భుజం మీద ఒకటి, శిరస్సు మీద ఒకటి పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన వెంటనే ఇవి మళ్ళీ కింద పడిపోతాయి. మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు, లేదా అవే తీసి మళ్ళీ పెట్టుకుని అలా 3 తడవలు అలా భుజాల మీద, శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయాలి. దాని వలన ఏమవుతుంది, సైన్స్ ఏం చెప్తున్నది, చెట్ల యొక్క ఆకులు మనం వదులుతున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ని మనకు అందచేస్తాయి అని. ఇవాళ డాక్టర్లు చెప్తూ ఉన్నారు, శరీరంలో రక్తంలో ఆక్సిజన్ ఫాల్ట్ తక్కువైందని భాగం, అలాగే ఎముకలకు కానీ, హృదయానికి కానీ, శిరస్సుకు కానీ సరైనటువంటి ఆక్సిజన్ అందక వ్యాధులు వస్తున్నాయి అని. కనుక ఈ ఆక్సిజన్ని, శరీరంలో ఉన్నటువంటి ఆ నెగటివ్ని ఈ ఆకులు పీల్చుకుని ఆ ఆకులలో నుంచి సూర్యభగవానుని యొక్క కాంతి కిరణములు శరీర భాగాల్లోకి ప్రవహించి, ఇవంతా ఎవరు చెప్పారు, సైన్స్ ఎప్పుడో చెప్పింది. సైన్స్ చెప్తున్నది, సైన్స్ కాదు శాస్త్రం ఎప్పుడో చెప్పింది వేద భాగంగా. అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మకు వాదం జరిగింది, సంవాదం. అంటే అర్జునుడు అడిగాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇది కృష్ణార్జున సంవాదే, ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే శ్రీకృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్ర అని. సూర్యుని యొక్క మండలము యొక్క వర్ణన అనబడేటువంటిది ఉంటుంది. ఈ సూర్యమండల స్తోత్రం నిత్యం పారాయణ చేస్తూ ఉండటం ద్వారా, ఆదిత్య హృదయం, ఆదిత్య కవచం పారాయణ చేయటం ద్వారా, ఒక్కరవ మంత్రభాగం చెప్పుకున్నటువంటి వాళ్ళు సూర్య సూక్తము అనబడేటువంటిది ఉంటుంది, సూర్యాధరవణ సూక్తం, అది పారాయణ చేయటం ద్వారా, ఒక్కరవ ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు సూర్యాష్టాక్షరి మహామంత్రాన్ని, శౌర మహామంత్రాన్ని పారాయణ చేయటం ద్వారా, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సౌర హోమాన్ని ఆచరించటం ద్వారా, సూర్య నమస్కారములను ఆచరించటం ద్వారా శరీరమునందు దాగి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి దోషములు, నిస్సత్వ అనబడేటువంటిది సంపూర్ణంగా విడువబడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, కేవలం ఆరోగ్యమేనా అంటే సూర్యలోకం, స్వర్గం ఉన్నట్టే, నరకం ఉన్నట్టే, కైలాస వైకుంఠ వాసములు ఉన్నట్టే సూర్యలోక నివాసం ఉంటుంది. ఆ సూర్యలోక నివాసాన్ని మహాభారతంలో చెప్తాడు. కర్ణుడు మరణించిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపం అలా వెళ్తూ సూర్యమండలంలోకి వెళ్ళిపోయి సూర్యభగవానుడిలో లీనమైపోయింది అని. కనుక ఆ సూర్యభగవానుని యొక్క స్థానాన్ని పొందటం అంటే అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, అఖండమైనటువంటి ఆరోగ్య సంబంధమైన వజ్రతుల్య సమానమైనటువంటి దృఢ శరీర దారుఢ్యాన్ని ఈరోజు చేసినటువంటి వారందరూ కూడా పొందగలిగేటువంటి అవకాశములు ఉంటాయి. ఎన్ని కోట్లుంటే ప్రయోజనమేమి, లక్షాధికారైన లవణమన్నమే కానీ మిరుగు బంగారము మింగబోడు. వాడు కోటీశ్వరుడైనా, బిల్గేట్ అయినా, మనమైనా, కష్టపడేటువంటి కార్మికుడైనా బంగారాన్ని ఎవ్వడూ మింగలేడు. ఇంత పట్టెడు అన్నం తినవలసిందే.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. వెళ్ళిపోయేటప్పుడు ఇసుమంతా కూడా మనం వెనక్కి తీసుకుపోయేదేమీ ఉండదు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ కనీసం ఆచ్ఛాదన వస్త్రం కూడా లేకుండా చక్రవర్తి కుమారుడైనా సరే అలా బయటికి రావాల్సిందే. కనుక అనగా దాని అంతరార్థం ఏమిటంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. వచ్చేటప్పుడు ఎలా వచ్చావో వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తావు. చేతులు ఊగించుకుంటూ వచ్చాను, చేతులు ఊగించుకుంటూ వెళ్ళటమే. ఈ చేతులు ఊగించుకొని వచ్చిన దగ్గర నుంచి చేతులు ఊగించుకుంటూ వెళ్ళిపోయే మధ్య భాగంలో ఉన్నటువంటి సమయమే మనది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవటం కోసమే ఇటువంటి పండగలు కానీ, మహాక్రతువులు ఆచరించదగినటువంటి విశిష్టమైనటువంటి తిథులు కానీ మొదలైనటువంటివన్నీ మనం పొందటం జరుగుతూ ఉన్నది. చక్కగా పారేటువంటి నీరు కలిగినటువంటి ప్రదేశంలో స్నానం చేస్తూ సూర్యభగవానుడికి ఎదురుగ్గా నుంచుని సూర్యోపస్థాన మంత్రములు వచ్చినటువంటి వారు వాటి ద్వారా తర్పణనివ్వటం, లేనటువంటి వారు సూర్య స్తోత్రం చేసుకుంటూ ఇవ్వటం, అది కూడా కుదరనటువంటి వారు ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయంకాలం సదా విష్ణు, త్రిమూర్తి రూప, దివాకరాయ నమోస్తుతే అంటూ సూర్యభగవానుడికి 108 లేక 54 లేక 27 లేక 9 లేక 3 తడవలు అలా అర్ఘ్యాంజలులు సూర్యభగవానుడికి ఎదురుగ్గా నుంచుని నీళ్లలో వదిలిపెట్టడం ద్వారా, సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం ద్వారా సమస్తమైనటువంటి శరీరం ఇందాక చెప్పబడినటువంటి సప్తధాతువుల ద్వారా శరీర భాగంలో ప్రవహించేటువంటి కుష్ఠాపస్మార వ్యధోదర గుల్మ గుదార్శ శోణిత జలోదర భగంధర పాండురోగ కాశ శ్వాస విస్ఫోటక అజీర్ణ శిరోరోగ ప్రమేహ చక్కెర వ్యాధులు అనబడేటువంటివి సర్వవిధములైనటువంటి వ్యాధులు నివారింపబడి అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలరు. ఈరోజు స్ఫటికంతో చేయబడినటువంటి ఆదిత్య ప్రతిమను ఒక సద్బ్రాహ్మణునికి ఏదైనా దానం ఇవ్వటం ద్వారా అద్భుతమైనటువంటి దోష పరిహారములు, మొన్న వచ్చినటువంటి కంకణ సూర్యగ్రహణం తత్సంబంధమైనటువంటి రాశులకు కూడా సూర్య బింబ దానం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. తత్సంబంధమైనటువంటి దోష పరిహారములన్నింటికీ కూడా ఇది విశేషంగా ఈ రథసప్తమి అఖండమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలను మానవులు పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నటువంటి వారు సూర్య దేవాలయానికి వెళ్ళటం, సూర్య దేవాలయం మనకి దగ్గర ప్రాంతంలో ఇళ్ళకి దగ్గర ప్రాంతాల్లో లేవు గనక నవగ్రహ దేవాలయంలో 9 గ్రహములలో మధ్య ఉండేటువంటి గ్రహము సూర్యభగవానుడు. వేది మధ్యే లలిత కమలే కర్ణికాయాం రథాస్థ సప్తాశ్వార్కో అరుణ రుచివప్పు సప్తరజ్జు ద్విబాహు గోత్రే రమ్యే బహువిధ గుణై కాశ్యపాఖ్యే ప్రసూత కాళింగాఖ్యే విషయజనిత ప్రాంగముఖ పద్మహస్త శ్వేతదండధరో దేవా కశ్యపాత్మజ సోనవే చండోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర. ఈ విధముగా ఆ స్వామిని ప్రార్థన చేస్తూ అవకాశం ఉంటే కొన్ని దేవాలయాలలో నవగ్రహ దేవాలయం దగ్గర ఈ 9 గ్రహాలకు సంబంధించబడిన శ్లోకములు కూడా వ్రాసి బోర్డు పెడతారు. కనీసం అదైనా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ నవగ్రహముల చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ సూర్యభగవానుడికి కాసిన గోధుమలు తీసుకువెళ్ళి ఆ సూర్యభగవానుడి కాళ్ళ దగ్గర వేసి ఎర్రటి పుష్పములు చక్కగా అక్కడ వేసి స్వామికి నమస్కారం చేసుకోండి. సూర్య భగవానుడికి ఎదురుగ్గా నుంచుని మధ్యాహ్నే సూర్యాభిముఖే సూర్యుడికి ఎదురుగ్గా మధ్యాహ్న పూట సూర్యుడిని చూస్తూ గనక ఈ పారాయణ చేసుకునేటట్లయితే సంపూర్ణమైనటువంటి యోగములతో పాటుగా అక్షయ పాత్రని ప్రదానం చేస్తాట. మధ్యాహ్న సూర్యాభిముఖే పఠేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ ప్రశంసయేత్ ఏతాం మహాభాగప్రాతః పఠతి సభాగ్యవాన్ జాయతే పశూన్ విందతి వేదార్థం లభతే త్రికాలమేతజ్జప్త్వా కరతు శతఫలమాప్నోతి హస్తాదిచ్చే లభతి. ఆయనకి ఎదురుగ్గా నుంచుని పారాయణ చేయటం ద్వారా వేదార్థం లభతే, వేదార్థం అనగా జ్ఞానాన్ని, మోక్ష జ్ఞానాన్ని, మోక్షప్రాప్తిని పొందగలిగే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడట. తరువాత జ్యోతిష శాస్త్రానికి ప్రధాన కర్త సూర్యనారాయణ స్వామి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన దూరదృష్టి దూరశ్రవణములను ప్రసాదించేటువంటి వాడిగా
ఈ సూర్యనారాయణ స్వామిని చెప్పడం జరుగుతుంది. పంచమహాపాతకాత్ ప్రముచ్యతే 5 రకములైనటువంటి పంచమహాపాతకములు: గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య, గురుహత్య. ఈ పంచమహాహత్యలు, పంచమహాపాతకములు సూర్యభగవానుడికి ఎదురుగా నుంచుని పారాయణ చేయటం ద్వారా పోతాయని, విద్యార్థి లభతే విద్యాం, విద్య కావలసినటువంటి వాడు చేస్తే విద్యని, మోక్షార్థి లభతే గతి, మోక్షం కావలసిన వాడికి ఆ గతులు, ధనార్థి లభతే ధనం, ధనం కావలసినటువంటి వాడికి ధనాన్ని, పుత్రార్థి లభతే పుత్రాన్, సంతానం గురించి చేసేటువంటి వారికి సంతాన యోగములను కలుగ చేస్తుంది అని అద్భుతమైనటువంటి సూర్యోపస్థాన మంత్రములు కానీ, సూర్యోపనిషత్తు కానీ, అలాగే సూర్యమండల స్తోత్రములు కానీ సంపూర్ణంగా తెలియజేస్తున్నాయి. యన్మండలం వ్యాధి వినాశదక్షం యరుగ్యజుస్సామ, యన్మండలం వ్యాధి వినాశదక్షం. ఎవరికైతే ఈ మండల స్తోత్రాన్ని పారాయణ చేస్తారో సంపూర్ణమైనటువంటి వ్యాధులన్నీ పరిహరింపబడి శతాధిక ఆయుష్ ప్రమాణాన్ని సూర్యనారాయణ స్వామి కలగజేస్తాడు అని, ఈ రకముగా మన ఇష్టకామ్యార్థ కోరికలన్నింటినీ కూడా మనకు ప్రసాదించేవాడుగా మహాభారత కథల్లో మనం వినటం జరిగింది. ఈ ధర్మరాజు ఈ యొక్క అరణ్యవాసం చేసేటువంటి సమయంలో తనతో వచ్చినటువంటి ఈ పండితులందరికీ కూడా, బ్రాహ్మణోత్తములందరూ, గ్రామస్తులు చాలామంది, అనగా ధర్మమున వెంట నడవాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాండవుల వెంట అడవులకు వచ్చేశారు. వాళ్ళందరినీ పోషించడానికి వీళ్ళు నిరక్తులై కూర్చొని ఉన్నారు, ఏమీ లేక. అప్పుడు ఆయన ఈ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుణ్ణి ప్రార్థన చేశాడు. ఏమని అంటే, నేను నా అన్నదములు నా భార్య బతకటం కోసం ఇమ్మల్లా తన వెంట వచ్చినటువంటి పండితులకి, లోకులందరికీ కూడా అతిథి సేవ చేసే మార్గాన్ని చూపించమని ధర్మపరమైన కోరిక కోరినందువల్ల సూర్యనారాయణ స్వామి ఇతనికి అక్షయ పాత్రని ప్రదానం చేసినట్టుగా, తద్వారా వాళ్ళందరికీ ఆయన అతిథి సేవ నిత్యం చేసుకున్నట్లుగా మనం కథారూపంలో తెలుసుకోవటం జరిగింది. ఈ అక్షయము అంటే ఏమిటి? క్షయము అంటే నశింపబడుట. నా క్షయం అక్షయం అంటే నశింపు లేనటువంటిది. మానవుడికి నశించేటువంటివి ఏమిటి? ఆరోగ్యం, ఆయుర్దాయం, శరీరం. ఇవి పోతాయి. ఈ 3 కూడా నశింపబడతాయి. నెమ్మదిగా ధనం నశింపబడుతుంది. ఎవ్వడి దగ్గర ధనం శాశ్వతంగా ఉండదు. నిన్నటి వరకు భిక్షాధికారి అయినవాడు ఈరోజు లక్షాధికారి, నిన్నటి వరకు లక్షాధికారి అయినటువంటి వాడు ఈరోజు భిక్షాధికారి. వంశ తరాల ఆ ధనం అనబడేటువంటిది ఒక చోట నిలబడదు. ఎందుకని నిలబడదు అంటే ఆ లక్ష్మీదేవికి చంచలత్వం ఉందిట. ఎవరైతే ఈ యొక్క సూర్యమండల స్తోత్రాన్ని షాణ్మాసం భక్తి సంయుత లక్ష్మీ చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే అన్నారు. ఎక్కడా నిలకడ లేనటువంటి ఆ లక్ష్మీమాత 6 నెలలు కంటిన్యూ ఆపకుండా పారాయణ చేస్తే ఆ చంచలత్వాన్ని వదులుకుని ఆ ఇంట స్థిరమైన లక్ష్మి ఉంటుంది అని. లక్ష్మి అంటే కేవలం డబ్బు అనుకోకండి. డబ్బు అయితే ధనలక్ష్మి అని ఒక్క అవతారం ఉంటే సరిపోయేది. కానీ ఇక్కడ మనకి 8 మంది అష్టలక్ష్ములుగా మనం ఆ జగన్మాతని ప్రార్థిస్తూ ఉండటం జరుగుతుంది. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వరలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి ఇట్లా ఇత్యాదులు. ఇక్కడ లక్ష్మి అంటే సుఖ సౌభాగ్య సంపత్తులను కలుగ చేసేటువంటిది. అది విద్య, సంస్కారం, గుణం, ఆచారం, వ్యవహారం, సత్కళత్రం, సత్కీర్తి, సత్ సంతానం. ఈ 8 అష్టలక్ష్ములు. వీటికి చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వాన్ని పోగొట్టుకుని ఆ 8 మంది లక్ష్ములు ఆ ఆచరణ చేసేటువంటి వ్యక్తి ఇంట్లో తిష్ట వేసుకు కూర్చుంటారు అని వేద ప్రామాణికమైనటువంటి విషయాలు. ఇటువంటి అఖండమైనటువంటి మహాపుణ్య పర్వణి దినం ఈరోజు. ఈ చెప్పబడినటువంటివన్నీ 1-2 సార్లు గుర్తుంచుకుని చక్కగా ఆచరించి ఆ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కరుణా కటాక్షముల ద్వారా శతాధిక ఆయుర్దాయమును, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, సుఖ భోగ భాగ్య ఐశ్వర్య సత్కీర్తులను అందరూ పొందవలనే కోరికతో ఈ V3 ఛానల్ వారు ప్రత్యేకంగా మీకోసం సమర్పించబడినటువంటిదే ఈ యొక్క రథసప్తమి
మహావిశేష పుణ్య కార్యక్రమం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో విశేషంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై గురుదత్త.